ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సుందరీమణుల పాదాల దగ్గర పెట్టిందా? ఏ మాత్రం సంబంధం లేని పెద్ద వయసు వారు కూడా కానీ కన్యభామలకు తెలంగాణ మహిళలతో పాదాలు కడిగించు నెత్తిన నీళ్లు చల్లుకునేలా ప్రోత్సహించటం ఆచార విరుద్ధమా? అవునని అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదేం సాంప్రదాయం పేరుతో నెటిజన్లు మండిపడుతూ పోస్టులు చేస్తున్నారు. రామప్ప దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన తాలూకు ఫోటోలు, వీడియోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవటం లేదు. ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతన్న లాగచాట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిన పేదల ఇండ్లు, చిరు వ్యాపారుల దుకాణాలు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పినా చేసిన మార్పు? దీనికోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నది? తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుక మార్పును కోరుకున్నది అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 20 దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం కట్టుబొట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబూలాలను ఏర్పాటు చేశారు. అచ్చు తెలుగు ఆడపడుచు దుస్తుల్లో ఉన్న తెలంగాణ మహిళలు సుందరీమణులకు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరీమణి కాళ్లు కడుక్కున్న తర్వాత తుడవాలంటూ టవల్ను ఎదురుగా ఉన్న మహిళకు ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కాళ్లు తుడవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన తెలుగువారి ఇళ్లలో ఇంటికి వచ్చిన అతిథికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వటం ఆనవాయితీ. అలా అని ఇలా కాళ్లు తుడిపించడం ఏమిటని మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించటమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో పాటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. దిద్దుబాటుపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేతలు ప్రపంచ అందగత్తెల పోటీదారులు తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని పాటించేలా మన ఆడుబడుచులు చేశారు. మర్యాదకు బానిసత్వానికి తేడా ఉంది అంటూ వివరణలు ఇవ్వటం ప్రారంభించారు. గుడిలోకి పోయే ముందు ఇత్తడి పల్లెల్లో కాళ్లు కడిగి తుడిచే సాంప్రదాయం ఎక్కడున్నది అని కౌంటర్లు వేస్తున్నారు. మన సాంప్రదాయం చూపించాలంటే కాళ్లు కడిగి తొడవటం ఏమిటి? ఇదేం మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని బీఆర్ఎస్ మహిళా నేతలు, జాగృతి మహిళలు నిలదీస్తున్నారు. మరోవైపు అందాల భామల పర్యటనలో పోలీస్ శాఖ కింది స్థాయి సిబ్బందితో నీళ్లందించే పనులు చేయించారని ప్రచారం జరుగుతోంది. రక్షణ విధులు నిర్వహించాల్సిన సిబ్బందితో నీళ్లు మోపిస్తారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు గొప్ప గౌరవం దక్కుతుందనే మాట మనందరికీ తెలుసు. చాలా కుటుంబాలలో తండ్రులు కూడా ఆడపిల్లకు కాలు మొక్కుతారు, అన్నలు కూడా వాళ్ళకంటే వయస్సులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే మంచిది అని చెప్పి మన తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం. ఉన్నా లేకపోయినా 5 సంవత్సరాలకోసారి కలిగిన దాంట్లోనే ఇన్ని బియ్యం పోసి ఆడపిల్ల ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పి ఒక గొప్ప సాంప్రదాయాన్ని, ఆడబిడ్డల్ని గౌరవించుకునే ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ దేశమంతా చాటి చెప్పిన, ప్రపంచమంతా చాటి చెప్పిన విషయం, ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. కానీ ఈరోజు తెలంగాణ మహిళలతోని విశ్వసుందరి పోటీల మీద పేరు మీద వాళ్ళ కాళ్ళు కడిగిచ్చే పరిస్థితి తీసుకురావడం నిజంగా కూడా చాలా బాధాకరం. ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉండడం, ముఖ్యంగా వెనకటికి అటవీ ప్రాంతంలో ఉన్న మహిళల్ని హింస పెడుతున్నప్పుడు ఆ మహిళల్ని కాపాడడం కోసం సమ్మక్క సారలమ్మలు బయలుదేరి అప్పటి రాజులను పోరాడి చీల్చి చెండాడి వీర వనితల్లాగా పేరు తెచ్చుకుని ప్రపంచమంతా కొలిసే విధంగా సారలమ్మ సమ్మక్కల ఈరోజు అక్కడ వేదికల్ని ఏర్పాటు చేసుకొని మనం కొలుస్తూ ఉంటాం. అంత గొప్ప సాంప్రదాయం ఆ గడ్డ మీద ఉంటే, అదే గడ్డ మీద అక్కడ పుట్టిన ఆడపిల్లలతోని కాలు కడిగించడం నిజంగా కూడా దురదృష్టకరమని మేము చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ